హాయ్ హలో నమస్తే విజయం ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. 2024 మార్చి 17న ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. పేపర్ 1కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, పేపర్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది, దానికి అనుగుణంగా 2023లో పేపర్ అనాలిసిస్ ఏ విధంగా ఇచ్చాడు, 2024లో ఏ విధంగా ఇవ్వబోతున్నాడు అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. ముఖ్యంగా మొదటిసారి ఏపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే అభ్యర్థుల కొరకు కొన్ని నోట్ చేయడం జరిగింది. మనం గనక 2023 పేపర్ 1ను అనాలిసిస్ చేస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ 41 2023లో పేపర్ 1 అనాలిసిస్ చేస్తే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ 41 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సరైన ప్రకటనలను, వాక్యాలను, సమాధానాలను, ప్రకటనలను ఎంచుకోండి, వాక్యాలను ఎంచుకోండి, సమాధానాలను ఎంచుకోండి, ప్రకటనలను గుర్తించండి, వాక్యాలను గుర్తించండి, సమాధానాలను గుర్తించండి, సరైన ప్రకటనలను ఎంచుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 21 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జతపరుచుట ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు 20 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్షణం కానిది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 3 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సరైన క్రమంలో ఆరోహణ లేదా అవరోహణ, సముచితమైన క్రమం ఏర్పాటు చేయండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 4 ఇవ్వడం జరిగింది, 4 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిలేషన్, సంబంధం ఉందా లేదా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక ప్రశ్న మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధృవీకరణ ఏ, కారణం బి ఇలా ఇచ్చి ఈ రెండిట్లో సరైనదేది, ఏబిలో సరికానిదేది, ఏబి రెండు సరైనవా, రెండు సరికాదా, సరికాని జతను పాల్చండి అంటూ 17 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, 17 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏది తప్పు, ఏది ఒప్పు, కాదు కానిది, చేర్చినది చేర్చనిది, ఏది నిజం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 6 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రకటన ఇచ్చి సమయం సూచించండి అనే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరిగింది. టోటల్ గా చూసుకుంటే 120 క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ 41, చాలా ఎక్కువ ఇచ్చినట్టు. కానీ 2024లో 41 క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఉండవు. మొన్న జరిగిన ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూసుకుంటే 41 డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ప్యాటర్న్ కనుక మనం చూసుకుంటే ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది ఇంకాస్త ఇయర్ 2024లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది తగ్గే ఛాన్స్ అనేది ఉంది. లాస్ట్ ఇయర్ మీద చూసుకుంటే 41 నుంచి 30కి పడిపోవచ్చు. సో 11 క్వశ్చన్స్ జతపరచడం కావచ్చు, లేదంటే ధృవీకరణ ఇది కావచ్చు, లేదంటే సరైన క్రమంలో కావచ్చు, లేదా జతపరచడం కావచ్చు, అదే ఏది తప్పు ఏది కానిది, కానీ ఇందులోకి ఆ మిగతా రిమైనింగ్ 11 క్వశ్చన్స్ జంప్ అయిపోతాయి. సో మనం ఎప్పుడైతే డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్ గా చేస్తామో 30 మార్క్స్ నుంచి 41 మార్క్స్ వాడు ఎన్ని ఇస్తాన్ని మనం మన చేతిలో ఉంచుకోవచ్చు. సో దయచేసి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎవరు విడిచిపెట్టద్దు, చాలా క్షుణ్ణంగా ఆలోచించండి. ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చన్ చాలా లెంతీగా ఉంటుంది, మనకి టైం సరిపోవచ్చు. సో దాన్ని బట్టి మీరు అనాలిసిస్ చేసుకొని సో ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అదేవిధంగా 2024 ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ 1 సిలబస్ చూసుకున్నట్లయితే హిస్టరీ అండ్ కల్చర్ నుంచి 30 మార్కులు, కాన్స్టిట్యూషన్ క్వాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్ రిలేషన్స్ నుంచి 30 మార్కులు, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్ 30 మార్కులు, అదేవిధంగా జాగ్రఫీ నుంచి 30 మార్కులు ఇవ్వడం జరిగింది. అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మీకు ఒక్కొక్క పాయింట్ నుంచి ఒక్కొక్క ప్రశ్న అనేది నేను చెప్పడం జరుగుతుంది, చాలా శ్రద్ధగా వినండి. కారఖేలుని హరిగుంప శాసనం కళింగ ప్రాంతంలో ఎవరు కల్పించిన
నీటి పారుదల వివరాలను తెలుపుతుంది. వన్స్ అగైన్, కారకేలుని హరిగుంప శాసనం కళింగ ప్రాంతంలో ఎవరు కల్పించిన నీటి పారుదల వివరాలను తెలుపుతుంది? ఆప్షన్స్: 1 మహాపద్మనంద, 2 బింబిసార, 3 అజాతశత్రు, 4 అశోక. దీనికి సరైన సమాధానం చూసుకుంటే మనం మహాపద్మనంబ అని చెప్పుకోగలం. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్కసారి లెంతీగా కూడా ఉండొచ్చు, సో దాన్ని మీరు గమనించగలరు. అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే సరైన సమాధానాలను ఎంచుకోండి. దీని గురించి కనుక చూసుకున్నట్లయితే కాకతీయుల పాలన నాటికి ఉన్న ప్రధాన రహదారులు ఏవి అని అడగడం జరిగింది. సో అందులో రోమన్ సంఖ్యలో 1 ఓరుగల్లు, త్రిపురాంతకం, నెల్లూరు. రోమన్ 2 ద్వారసముద్రం, బళ్ళారి, ఓరుగల్లు. రోమన్ 3 మోటుపల్లి, త్రిపురాంతకం, బళ్ళారి. రోమన్ 4 పల్నాడు, నల్గొండ, నోకరేకల్లు, ఓరుగల్లు. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని చెప్పడం జరిగింది. ఇందులో కనుక మనం సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అనడం జరిగింది. సో మొదటి వచ్చిన 4 ఆప్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 1 మరియు 4 మాత్రమే సరైన సమాధానాలు అని ఈ ఆన్సర్ చెప్తుంది. 1 మరియు 4 అంటే ఓరుగల్లు, త్రిపురాంతకం, నెల్లూరు. అదేవిధంగా 4 పల్నాడు, నల్గొండ, నోకరికల్లు, ఓరుగల్లు. ఈ 2 అనేవి సరైన సమాధానాలు అని చెప్పడం జరుగుతుంది. 4th 1 ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. 1, 4 రైట్ ఆన్సర్. జతపరచుము అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ క్రింది టైగర్ రిజర్వ్లను వాటి ప్రాంతాలతో సరిపోల్చండి. ఆ ప్రదేశాన్ని సరిపోల్చండి, జతపరచండి. టైగర్ రిజర్వర్ ఇచ్చారు, రాష్ట్రాలు ఇచ్చారు. టైగర్ రిజర్వర్కి వచ్చేసరికి పెరియారు, సరిస్క, పస్క, ఇంద్రావతి. అదేవిధంగా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిందన సరైన సమాధానాలు ఎంపిక చేయడం దగ్గర అలాగే 4 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి పెరియార్ అనేది కేరళతో సంబంధం కలిగి ఉంటుంది. అదేవిధంగా సరిస్కా అనేది పశ్చిమ బెంగాల్తో సంబంధం కలిగి ఉంటుంది. బక్సా అనేది రాజస్థాన్తో సంబంధం కలిగి ఉంటుంది. ఇంద్రావతి అనేది ఛత్తీస్గఢ్తో సంబంధం కలిగి ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లక్షణం కానిది, ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చి 3 కరెక్ట్గా ఉంటాయి. ఇంకోటి దాని యొక్క లక్షణం కానిది, అతను ఏదైతే క్వశ్చన్ అడిగాడో దానికి ఒక లక్షణం కానిది అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సరైన క్రమంలో ఆరోహణ, అవరోహణ, సముచితమైన క్రమం ఏర్పాటు చేయండి. ఏదైనా ఒక ఇయర్స్ ఇచ్చేసి దాన్ని ఆరోహణ క్రమంలో పెట్టమనడం లేదా అవరోహణ క్రమంలో పెట్టడం, లేదా ఒక హిస్టరీకి సంబంధించి రాజుల యొక్క చరిత్రని ఆరోహణ క్రమంలో, అవరోహణ క్రమంలో పెట్టడం, ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరైన క్రమంలో ఆరోహణ, అవరోహణ, సముచితమైన క్రమం ఏర్పాటు చేయండి అనడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా హైదరాబాదు రాష్ట్రంతో తిరుగుబాటు సంఘటనలను కాలానుగుణంగా ఏర్పరచు అని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి హైదరాబాద్లోని తుర్ఖజ్ ఖాన్ బ్రిటిష్ నివాసంపై దాడి, గోల్కొండ కోటలో ముజాఫర్ ఉద్గోలని బందీ చేయటం, ఔరంగాబాద్లోని మొదటి అశ్వక దళం అనుమానంతో నిరాయుధులుగా చేసి అరెస్ట్ చేయడం, స్వారాపూర్కి చెందిన రాజా వెంకటప్ప నాయక్ని తిరుగుబాటు. ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని కాలానుక్రమంగా మనకి పెట్టమని చెప్పడం జరుగుతుంది. దీనికి ఆప్షన్స్ వచ్చేసి చూసుకున్నట్లయితే కాలానుక్రమంగా 2, 1, 3, 4 ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్.
మనం గనక హిస్టరీ అండ్ కల్చర్ లో 30 మార్క్స్ చూసుకున్నట్లయితే ఈ ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి 2023లోన ఎక్కువగా యాన్సెంట్, మోడర్న్, అదేవిధంగా బుక్స్, ఆధార్ సంబంధించి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి వర్క్స్, డేట్స్, హిస్టరీ పాయింట్స్ ని ఎక్కువగా టచ్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు గమనించగలరు. అదేవిధంగా నెక్స్ట్ కనుక మనకి 2024 కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్ రిలేషన్స్ లో కనుక 30 మార్క్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేసరికి ఈ టాపిక్ మొత్తం కరెంట్ అఫైర్స్ తో లింక్ అయి ఉంటుంది. జనరల్ స్టడీస్, ఓల్డ్ జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో అదంతా కరెంట్ అఫైర్ తో లింక్ అయి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ తో బ్యాక్వర్డ్ లింక్స్ కంపల్సరీగా మీరు చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ తో ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ తో బ్యాక్వర్డ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని ఈ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ధృవీకరణ ఏ, కారణం బి, సరైనదా సరికానిదా రెండు. ఏమని అడిగాడంటే రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది సరైనది అనడం జరిగింది. 5 ఏళ్ళకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాల్సి ఉంటుంది. పంచాయతీ, మున్సిపాలిటీలకు కేటాయించిన పన్నులు, సుంకాలు, టోలులు, రుసుములను నిర్ణయించడంపై ఇది సిఫార్సు చేస్తుంది. పంచాయతీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించడానికి పంచాయతీల ఆర్థిక స్థితిని ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటును ఆర్టికల్ 243 వివరిస్తుంది. దిగువ ఇవ్వబడిన కోడ్ను ఉపయోగించి సమాధానాన్ని ఎంచుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. పైవన్నీ సరైనవే దీనికి సమాధానం మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ధృవీకరణ ఏ, కారణం బి, ఇలా ఒక క్వశ్చన్ అనేది చూద్దాం. క్రింది ధృవీకరణ ఏ మరియు కారణం బి పరిగణించండి. సరైన కోడ్ని ఎంచుకోండి. ధృవీకరణ ఏ ఏమనంటే రాష్ట్రపతి యూనియన్ కార్యనిర్వాహక అధికారం కలిగి ఉంటుంది. కారణం ఆర్, యూనియన్ కార్యనిర్వాహక అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడుతుంది. రాజ్యాంగం ప్రకారం నేరుగా లేదా తన ఆధీనంలో ఉన్న అధికారుల ద్వారా అమలు చేస్తారు. కోడ్లు ఏబి రెండు నిజం, ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఆప్షన్ 2 ఏబి రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ బి, ఆర్ తప్పు. అదేవిధంగా ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఇందులో ఆన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన సమాధానంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏ, ఆర్ రెండు నిజం. ఆర్ అనేది ఏకు సరైన వివరణ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఇయర్ మనకి ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో కంపల్సరిగా మనకు ఎలక్షన్ కమిషన్స్ గురించి టచ్ చేయొచ్చు, ఒక క్వశ్చన్ అనేది టచ్ చేయొచ్చు. సో ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారాలు కావచ్చు, తదితర విషయాల మీద అయినా సరే టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ గురించి మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఎంత మ్యాటర్ అయితే ఉందో ఆ మ్యాటర్ మొత్తం బాగా చదువుకోండి. ఎందుకంటే అందులో నుంచి 1 నుంచి 2 బిట్లు రావడానికి అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతారు. డైరెక్ట్ స్టేట్మెంట్ అడగడం జరుగుతుంది. ఒక చిన్న క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని క్రింది వాటిలో సైన్స్ లేదా సాంకేతిక విద్య కోసం భారత ప్రభుత్వం పూర్తిగా లేదా పాక్షికంగా నిధులు సమకూరుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా చర్యల ద్వారా పార్లమెంటు చే ప్రకటించబడింది. ఆప్షన్స్ ఎంట్రీ నమోదు 64, ఎంట్రీ నమోదు 63, ఎంట్రీ నమోదు 65, ఎంట్రీ నమోదు 66 ఈ విధంగా జరుగుతుంది. అయితే దీని యొక్క సమాధానం ఎంట్రీ నమోదు 64 అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏది తప్పు, ఒప్పు, కాదు, కానిది, చేర్చినది, చేర్చనిది ఏది నిజం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ మనం కనుక చూసుకున్నట్లయితే జాతీయ ఆదాయంలో చేర్చనిది క్రింది వానిలో ఏది అని అడిగింది జరిగింది. జాతీయ ఆదాయంలో చేర్చనిది క్రింది వానిలో ఏది? వేతనములు మరియు
జీతములు, పన్ను ఆదాయము, ప్రభుత్వ రుణము నుండి వచ్చు వడ్డీ రాబడులు, ప్రభుత్వ రంగ సంస్థల నుండి వచ్చు లాభాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి పన్ను ఆదాయం. జాతీయ ఆదాయంలో చేర్చినది పన్ను ఆదాయం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 9th వన్ ప్రకటన ఇచ్చి ఒక సమయాన్ని సూచిస్తాడు, ఒక టైం సూచిస్తాడు. ఎలా ఉంటుందంటే ఆ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే, క్రింది ప్రకటనను పరిగణించండి, ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ప్రకటన ఏమిటంటే ప్రపంచ మానవ జనాభా 1 బిలియన్ మార్కును చేరుకోవడానికి 1 మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది, కానీ అది 5 బిలియన్ల నుండి 6 బిలియన్లకు పెరగడానికి కేవలం 12 సంవత్సరాలు పట్టింది. క్రింది వాటిలో ఏ సమయ పరిధి ప్రకటన నుండి సూచించవచ్చు అని ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1950 63, 2008 2021, 1987 1999, 1990 2012 2012 అని ఇవ్వడం జరిగింది. దీనికి సరైన సమాధానం 1987 1999 అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అనాలిసిస్ ని మీరు గమనించి 2024 మార్చి 17న ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో జరగబోయే ఎగ్జామ్స్ లో మీరు విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. విజయ్ ఫ్యామిలీస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్.